అందరికి నమస్తే అండి. మనగూడెం లాక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చామంతి మొక్కకు చెట్టు నిండా పూలు ఇప్పాలి అంటే, గుత్తులు గుత్తులుగా పూలు పూయాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలండి, ఎలాంటి పూల మొక్కలకైనా చెట్టు నిండా పూలు పూయడం మనం చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా చామంతి మొక్కలండి. సంవత్సరానికి ఒక్కసారి పూసే ఈ చామంతుల్ని మనం చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పోయాలి, పెద్ద సైజులో పోయాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మనకు ఈ శీతాకాలం అయ్యేంత వరకు మనకు పూలు బాగా ఇప్పుతాయో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఇది పెర్లైట్ ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజరు సహజంగా అగ్నిపర్వత గాజు కింది మూలకాలతో రూపొందించబడింది. ఇది ఆర్గానిక్ అండి, ప్యూర్ ఆర్గానిక్ ఫర్టిలైజరే. ఇందులో సిలికాన్ డయాక్సైడ్ 70 to 75% ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్ 12 to 15% ఉంటుంది. సోడియం ఆక్సైడ్ 3% to 5% వరకు ఉంటుంది. ఐరన్ ఆక్సైడ్ 0.5 to 1.5% ఉంటుంది. కాల్షియం ఆక్సైడ్ 0.5 to 1.5 వరకు ఉంటుంది. మెగ్నీషియం ఆక్సైడ్ 0.2 to 0.7 వరకు ఉంటుంది. నీటి శాతం వచ్చేసి 3 to 5% ఉంటుంది. బెనిఫిట్స్ తెలుసుకునే ముందు ఇది మొక్కకి ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. మొక్క చుట్టూన్న మట్టిని కొద్దిగా సైడ్కి చేయాలండి. మొక్క మొదట్లో కాకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మట్టిని సైడ్కి చేసి ఒక్కొక్క మొక్కకు 1 స్పూన్ పెర్లైట్ ఇస్తే సరిపోతుంది. మొక్కలకు పెర్లైట్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. అలాగే ఎలాంటి మొక్కలకు పెర్లైట్ వేయాలో కూడా చూద్దాం. ఈ పెర్లైట్ మొక్కలకు వేయడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మొక్కలకి గాలి ప్రసరణ బాగా జరుగుతుందండి. మనకు ఎయిర్ అంతా మొక్కలకి బాగా అందుతుందన్నమాట. అలా అందడం వల్ల మొక్క బలంగా హెల్తీగా పెరుగుతుంది. ఈ పెర్లైట్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి, చాలా తేలికగా ఉంటుంది, థర్మోకోల్ లాగా ఉంటుందన్నమాట. అది వేయడం వల్ల మనం నీళ్లు పోసినప్పుడు నీళ్ళంతా అబ్జర్వ్ చేసుకొని ఆ మొక్క చుట్టూన్న మట్టిని తేమగా ఉండేలాగా చూస్తుందండి. మట్టి మొత్తం డ్రై అవ్వదన్నమాట, ఎండిపోనివ్వదు. మొక్క చుట్టూన్న మట్టిని గుల్లగా ఉంచడానికి సహాయపడుతుందండి. మట్టి గట్టిగా అవ్వకుండా, మట్టి డ్రై అయినప్పుడు క్రాక్స్ రాకుండా చూసుకుంటుంది. అలాంటి బంక మట్టి ఉన్నా మనము ఆ మట్టిలో ఈ ఫెర్లైట్ వేసినా సరే అండి, మట్టి గుల్లగా తయారవుతుంది అన్నమాట. అంత హెల్ప్ చేస్తుంది మొక్కలకి, మట్టిని తేలిక చేస్తుంది అన్నమాట. అలా చేయడం వల్ల మనకు రూట్ వ్యవస్థ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. మొక్కకున్న రూట్స్ అలా ఈజీగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మొక్క హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. ఇది మనం మొక్కలకి ఇవ్వడం వల్ల రూట్ రాట్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మనం నీళ్ళు రెగ్యులర్గా ఇవ్వకపోయినా సరే అండి, మొక్క ఎండిపోకుండా మట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఇప్పుడు పాటింగ్ మిక్సర్ సైడ్లో కలుపుతాను దీన్ని. ఇంకా మొక్కలకి మనము ఎరువులు వేసినప్పుడు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఈ మొత్తం ఎరువుల్ని ఫర్టిలైజర్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. అబ్జర్వ్ చేసుకొని అది మొక్కకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటుందండి ఫర్టిలైజర్స్ని. మనము మొక్కకు నీళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువైపోతే లీక్ అయిపోతూ ఉంటాయి కదా. ఆ లీక్ అయిపోవడం వల్ల మనం ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ అందులో వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోకుండా కూడా ఈ ఫర్టిలైజర్స్ని మొత్తం మీద అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వేస్ట్ వాటర్ పోతాయి తప్ప ఫర్టిలైజర్స్ పోవన్నమాట, వేస్ట్ అవ్వాయండి. పెర్లైట్ మనం పూల మొక్కలకు వాడడం వల్ల పూలు చెట్టు నిండా పోయడమే కాకుండా పెద్ద సైజులో విప్పుతాయి. అలా ఒక్కొక్క మొక్కకు 1 స్పూన్ పెర్లైట్ వేసిన తర్వాత మనం ఒక లేయర్ లాగా మట్టి కవర్ చేసేసి వెంటనే మనం నీళ్ళిచ్చే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఈ పెర్లైట్తో పాటు బనానా తొక్కలతో చేసిన ఫర్టిలైజరు, అలాగే ఆనియన్ తొక్కలతో చేసిన ఫర్టిలైజరు మనం 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి ఇచ్చినట్లయితే సూపర్ రిజల్ట్ చూడొచ్చండి. చెట్టు నిండా విరగబూస్తాయండి పువ్వులు. తప్పకుండా ట్రై చేయండి సరే. ఈ పెర్లైట్ని మనం పండ్ల మొక్కలకు, పువ్వుల మొక్కలకు, అన్ని రకాల కూరగాయ మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఈ పెర్లైట్ని మనము మొక్క నాటుకునేటప్పుడే పాటింగ్ మిక్స్ స్టైల్లో కూడా కలుపుకోవచ్చు. లేదంటే ఇలా మనం కూరగాయ మొక్కలకి, పళ్ళ మొక్కలకి, పువ్వుల మొక్కలకి 1 స్పూన్ ఇచ్చినా సరిపోతుంది. సూపర్ రిజల్ట్ చూడొచ్చు. ఈ పెర్లైట్ మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అలాగే అన్ని ఆర్గానిక్ ఎరువుల షాపుల్లోనూ కూడా అందుబాటులో ఉంటుంది. ఖరీదు వచ్చేసి నాకు 1/2 kgకి 200 పడిందండి. కొంచెం కాస్టే అనిపించింది నాకైతే, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మొక్కలకు బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా చామంతి మొక్కల గురించి తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.